ఆ కేసుకు సంబంధించింది ఎవరో హిందూ చేశారని చెప్పేసి అభియోగాలు చేసుకుంటా ఉన్నారు. సో అది హత్య అని తేలింది అనుకోండి రేపు పొద్దున, ఆ భయం అనేది క్రియేట్ అవుతూనే ఉంటుందిగా క్రిస్టియన్స్లో. ఆ చిన్న లాజిక్ పాయింట్ మిస్ అవుతున్నారు వాళ్ళని అనుకోవచ్చా? హత్య వల్ల భయం క్రియేట్ అవ్వటం కంటే వాళ్ళ ఎమోషన్స్ అని రెచ్చగొడుతున్నారు. హత్య అని చెప్పడం వల్ల వాళ్ళందరినీ ఎమోషన్స్ రెచ్చగొట్టి ఒక ఇన్సెక్యూరిటీ క్రియేట్ చేసి, ఇప్పుడు మీ అందరికీ కూడా ఒక నాయకుడు కావాలి, నేను మిమ్మల్ని ముందుండి నడిపిస్తానని చెప్పి ఎవరికి వాడి లీడర్ అయ్యే ప్రయత్నాలు. ఈ చోటా మోటా పాస్టర్ల దగ్గర నుండి, అందులో ఒక పాస్టర్ అయితే మాకు బాగా తెలిసినోడు, శివశక్తికి బ్రాండ్ అంబాసిడర్ అని చెప్తూ ఉంటాం మేము, విజయ్ కుమార్. వాడి బాధ ఏంటి? ఇల్లు కట్టాడు, అప్పుల్లో ఉన్నాడు, కొన్ని నెలల నుంచి పెద్దగా ఇన్కమ్ లేదంట. వీడు చేసే తప్పులన్నీ ఇంకొక పాస్టర్ ఎవరో ఎక్స్పోజ్ చేశారు, వాడికి ఇన్కమ్ పడిపోయింది 3 నెలల నుంచి. ఇప్పుడు ఈ ఇష్యూ దొరికింది, నేను గట్టిగా పట్టుకున్నాను, ఇప్పుడు నాకు దొరికింది అవకాశం అంటున్నాడు. ఓకే, వాడు క్లియర్గా స్పష్టంగా చెప్పాడు, వాడి మాటలో చెప్పాడు, 3 నెలల నుంచి కడుపు పేద స్థితిలో ఉన్నాను, ఇప్పుడు దొరికింది అవకాశం నాకు అంటున్నాడు. అంటే ఒక శవం దొరికింది, క్రిస్టియన్స్ అందరూ ఎమోషనల్గా ఒక అభద్రతా భావంలో ఉన్నారు, వీళ్ళు క్రియేట్ చేశారు. ఇప్పుడు వీళ్ళకి ఏ విధంగా చెప్తే ఆ విధంగా వింటారు వీళ్ళు. వీళ్ళకి కావాల్సినట్టుగా వాళ్ళు మౌల్డ్ చేసుకోవచ్చు. ఆదరణ సభలు అని చెప్పి అవన్నీ ఇవని చెప్పి ప్రవీణ్ పగడాల పేరు మీద కొన్ని సభలు పెట్టడానికి ట్రై చేశారు, దానికోసం డబ్బులు వసూలు చేశారు. ఆ తర్వాత ప్రవీణ్ పేరు మీద బిల్డింగ్లు కడదామంటున్నారు. ఓకే, ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఒక భావోద్వేగ స్థితిలో ఉన్నారు కాబట్టి వీళ్ళ దగ్గర నుంచి పిండుకోవడం ఈజీ. ఇప్పుడు ఇది యాక్సిడెంట్ అనుకోండి, తాగి చచ్చిపోయాడు అనుకోండి, అందరిలో ఆ భావోద్వేగం అవన్నీ ఉండవు కదా. ఓకే, ఎవరికి వాడు కామైపోతాడు. ఆయన వ్యక్తిగతంగా తాగాడు, యాక్సిడెంట్ అయింది, పోయింది. కానీ తాగిన వ్యక్తి అంత డ్రైవ్ చేయగలుగుతాడండి అనేది కూడా క్వశ్చన్. వాళ్ళు అంత డ్రైవ్ ఇప్పుడు అక్కడ తాగుతూ మళ్ళీ ఇంకో చోట తాగుతూ, ఇప్పుడు ఎవరి స్టామినా ఏంటని మనం చెప్పలేం. కొంతమంది ఇప్పుడు ఫుల్ బాటిల్ తాగి స్టడీగా ఉంటారంట. ఓకే, కొంతమంది కొంచెం ఒక క్వార్టర్ ఏదో దాంట్లో 4వ వంతు వేస్తే పడిపోతారు. ఇప్పుడు క్వార్టర్ తాగి పడిపోయేవాడికి ఫుల్ తాగి స్టడీగా ఉంటారా అని అడిగితే వాడి స్టామినా అది. ఓకే, నా అభిప్రాయం ఏంటంటే ఇది ఫస్ట్ టైం కాదు ఆయన, అంటే తాగి డ్రైవ్ చేయడం అనేది ఫస్ట్ టైం కాదు, బహుశా హ్యాబిచువల్గా ఆయనకి అలవాటు ఉంటుంది. ఒక లాంగ్ జర్నీలో తాగుతూ డ్రైవ్ చేయటం అనే ఒక కిక్ ఆయనకి అనుకుంటున్నాను. మరి ఫుట్ ప్రింట్ ఏంటండి? ఫుట్ ప్రింట్ కాదని చెప్పారుగా, ఫోరెన్సిక్ వాళ్ళు కాదు, ఫుట్ ప్రింట్ కాదని చెప్పారు. ఏదో మట్టి మరకాయి ఉంటుంది, ఏదో చాలాసార్లు పడుతూ వెళ్ళాడు కదా, ఎక్కడో మట్టి అంటుకుని ఉంటుంది అక్కడ. ఓకే, దాన్ని ఇంకొంచెం ఫోటోషాప్లో ఇంకొంచెం బ్రైట్ చేసి దాన్ని ఆ షేప్ మార్చి చాలా ఫేక్ ఫోటోలు తిరిగాయి కదా సోషల్ మీడియాలో. ఎలా తయారు చేశారంటే, ఇప్పుడు ట్రాఫిక్ ఎస్ఐ గారు ఫోటో తీశారు కదా బుల్లెట్ని, అక్కడ ఆయన పడిపోయినప్పుడు, అలాగే స్పాట్లో యాక్షన్ జరిగిన స్పాట్లో బుల్లెట్, ఈ రెండు పక్క పక్కన పెట్టి ఒక దాంట్లో ఫోటోషాప్ తీసి లైట్ తీసేశారు, వెనకాల బ్యాక్ సైడ్ లైట్ ఎరేజ్ చేసేసి ఈ రెండు ఒకటి కాదు ఇది కుట్రా అని చెప్పి. ఇప్పుడు ఒక కామన్ పబ్లిక్ని రెచ్చగొట్టడానికి ఇవి సరిపోతాయి. ఈ ఫోటోషాప్ చేస్తారు, ఒక ఆర్గనైజ్డ్గా ఇదంతా జరుగుతుంది, ఇది ఒక మాఫియా అని చెప్పి కామన్ మ్యాన్కి ఏం అవగాహన ఉండదు. చిన్న డౌట్ రేజ్ చేయడానికి సరిపోద్ది కదా, ఫోటోషాప్ సరిపోద్ది. ఓకే, వీళ్ళందరూ ఇది పట్టుకుని హత్య హత్య అని చెప్పి వీళ్ళు రెచ్చిపోతారు. అజయ్ బాబుది ఏంటండి? అజయ్ బాబు అరెస్ట్ వెనక మీరు కూడా ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. ఇక ప్రతిదానికి నేనే ఉన్నానంటే నేను నిజంగా అంటే కొంతమంది అనేది, ఇప్పుడు ఒకవేళ నేను నిజంగా ఉన్నాను అనుకోండి, అది కాంప్లిమెంట్ లాగా తీసుకుంటాను నేను. ఓకే, ఇప్పుడు అలాంటి పిచ్చుకొక్క రోడ్డు మీద ఉండకూడదు, వాడు జైల్లోనే ఉండాలి. సరే, ఆయన ఎవరో ఒక క్రిస్టియన్కే ఆయనకి కాలింది, కేసు పెట్టారు, అరెస్ట్ అయ్యాడు, లోక కళ్యాణం, ఇది మంచి పనే. ఈ మంచి పని కనుక నేను ఉన్నానని చెప్పుకోండి. ఇప్పుడు ఆయన క్రిస్టియన్ కాదంటున్నారు. ఇప్పుడు క్రిస్టియన్ అంటే నిర్వచనం ఏంటో వీళ్ళు చెప్పాలి. వీళ్ళకిలాగా హిందుత్వాన్ని దూషించడం, హిందూ దేవీ దేవతలను తిడితేనే క్రిస్టియన్? ఆయన భారతీయుడు, నా ఉద్దేశంలో చెప్తున్నా, భారతీయ సంస్కృతిని గౌరవిస్తూ యేసు చెప్పిన విలువల్ని పాటిస్తున్నాను అన్నాడు అనుకోండి, ఆయన క్రైస్తవుడు కాకుండా పోతాడా? ఇప్పుడు భారతదేశంలో పుట్టాడు, నా పురాతన సంస్కృతి, నా పూర్వీకులు ఆచరించిన సంస్కృతి, ఛత్రపతి శివాజీ కానీ, శ్రీరాముడు కానీ, వివేకానందుడు కానీ, వీళ్ళందరూ నా పూర్వీకులు, నేను గౌరవించేవాళ్ళు, వాళ్ళ గౌరవానికి భంగం కలగకూడదు, ఇక్కడ కొన్ని ఉన్నతమైన విలువలు ఉన్నాయి, వాటికి భంగం కలగకూడదు, కాబట్టి వాటిని నేను కాపాడుకునే ప్రయత్నం చేస్తాను, అలాగే యేసు చెప్పిన విలువలను పాటిస్తాను అన్నాడు అనుకోండి, ఆయన క్రైస్తవుడు కాడా? నువ్వు వీటిని ద్వేషిస్తేనే క్రైస్తవుడు అని చెప్పి చెప్తారా వీళ్ళు? నా అభిప్రాయం చెప్తాను, ఆయన ఏంటో నాకు తెలియదు, బహుశా అలా అయ్యుండొచ్చు కదా. ఈ జన్బెన్నీ లింగం మాట్లాడాడు కదా, ఆ మాటల పైన హిందూ సంఘాలు ఎక్కడ కూడా రెస్పాండ్ అవ్వలేదు. ఎందుకని? అయ్యాం అంటే నేను మాట్లాడుతూనే ఉన్నాం మీడియాలో. ఇప్పుడు మేము ప్రభుత్వానికి చెప్పేది ఏంటంటే, ఇదేదో ఆషామాషిగా
యాదృచ్ఛికంగా అక్కడ మాట్లాడేసాడని కాదు. ఉమ్, దీని వెనకాల చాలా పెద్ద ఏర్పాట్లు ఉన్నాయి వాళ్ళకి. ఓకే. ఇప్పుడు ఈ ప్రమాదం తప్పిపోవచ్చు. ఒక యాక్సిడెంట్ని హత్యగా చూపించి హిందువుల మీదకి ఊచకోతలు కోసేలాగా దాడులు కూసికొల్పడం అనే ప్రయత్నం కనపడుతుంది అక్కడ. ఇప్పుడు బలమైన ఆధారాలు దొరకటం, ప్రభుత్వ వ్యవస్థలన్నీ కూడా అవన్నీ తేటతల్లం చేసి ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడం వల్ల ఆ ప్రయత్నం ఆగి ఉండొచ్చు. రేపొద్దున కాంప్లికేటెడ్గా ఇంకొక ఇష్యూ క్రియేట్ చేస్తారు, వాళ్ళే చంపేస్తారు, దాన్ని అడ్డం పెట్టుకుని హిందువుల మీద దాడులు చేస్తారు. ఇప్పుడు దొంగతనం చేసే ఆలోచన ఉన్నాడు, ఒక అటెంప్ట్ చేశాడు, ఫెయిల్ అయ్యాడు, మళ్ళీ చేయకుండా ఉంటాడా? రైట్. మళ్ళీ అవకాశం కోసం చూస్తాడు. కాబట్టి వీళ్ళు మళ్ళీ ఆ అవకాశం కోసం చూస్తారు. ఆ ఆలోచన ఏదైతే ఉందో అది ప్రమాదం. ఇంటెన్షనల్గా ఇది హత్య అని క్రియేట్ చేసి ఊచకోతలు కొయ్యాలి అనే ఒక ఎజెండాని అమలు చేద్దామని ఎవరైతే చూశారో వీళ్ళ మీద లోతైన దర్యాప్తు చేయాలి. అసలు మొత్తం చైన్ లింక్ సిస్టమ్ ఎక్కడుంది, వీళ్ళ వెనకాల ఎవరున్నారు, ఫ్యూచర్లో మళ్ళీ ఇలాంటి ఆలోచనలు చేసే అవకాశం ఉందా, వీళ్ళు సంఘ విద్రోహక శక్తులతో ఏమన్నా కలిపారా, లేదా విదేశీ శక్తులతో ఏమన్నా లింక్స్ ఉన్నాయి వాళ్ళకి. ఎందుకంటే భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలి, భారతదేశం డెవలప్ అవ్వకూడదు, అప్పుడే మనం మత మార్పిడి చేయగలం అని కొన్ని విదేశీ శక్తులు భావించవచ్చు కదా. అంతా ప్రశాంతంగా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ డెవలప్మెంట్ జరుగుతూ ఉంటే మత మార్పిడి చేయలేరు. అంటే అల్లర్లు గొడవలు క్రియేట్ చేయాలి, ఒకళ్ళనొకళ్ళు చంపుకోవాలి. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఉండడం కొంతమంది నచ్చకపోవచ్చు. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఈ మత కలహాలు జరుగుతున్నాయి, ఒకళ్ళనొకళ్ళు చంపుకుంటున్నారు అనే ఒక భావన క్రియేట్ చేయడానికి కూడా కొన్ని గొడవలు కావాలని క్రియేట్ చేస్తారు. ఇది రాజద్రోహం కిందకు వస్తుంది. అంటే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పడదోయటానికి కుట్రలు చేయటం రాజద్రోహం. అలాగే దేశద్రోహం, ఈ రాజద్రోహం దేశద్రోహం కింద వీళ్ళ మీద సెక్షన్స్ పెట్టి వీళ్ళందరినీ కూడా బాగా దర్యాప్తు చేస్తే, ఎంక్వైరీ చేస్తే, తమదైన శైలిలో అంటారు పోలీసులు, తమదైన శైలిలో విచారణ చేస్తే కొన్ని వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఈ జాన్ బెన్నీ లింగం ఒక్కడే కాదు, అక్కడ ఆ రోజు ఎవరెవరైతే రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారో, ఎవరెవరైతే ఇంటెన్షనల్గా మా పేర్లు తీసుకొచ్చి మా మీదకి దాడులకు ఉసిగొల్పేలాగా ప్రసంగాలు చేశారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి, వాళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేయాలి మా డిమాండ్. ఇప్పుడు కనుక ఆ పని జరగకపోతే వీళ్ళు ఇంకొకసారి వాళ్ళ ప్రయత్నం చేస్తారు, అప్పుడైనా ప్రమాదమే. ఓకే. ఇది నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాను. అలాగే హిందూ సమాజానికి కూడా జరుగుతున్న పరిణామాలు, వాళ్ళు శాంతి మతం, ప్రేమ మతం పైకి ఎన్ని కబుర్లు చెప్పినా ఒక్క రోజులో మార్చేస్తారు, ఒక్క రోజులో ముసుగు తీసేస్తారు.